వెల్కమ్ టు సాయి కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బేసిక్స్ చెప్పాలని అనుకున్నాను. అందులో మెయిన్ ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ బ్లడ్ రిలేషన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లడ్ రిలేషన్స్ టాపిక్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి రిలేషన్స్. ఫాదర్, మదర్, సన్, డాటర్, సన్ ఇన్ లా అంటే అల్లుడు, డాటర్ ఇన్ లా కోడలు, అంకుల్ అంటే ఫాదర్స్ బ్రదర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఆంటీ, ఆంట్, ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్. అండ్ నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా, వదిన అనొచ్చు, సమ్టైమ్స్ మర్దలు అని కూడా అనవచ్చు. బ్రదర్ ఇన్ లా, బావ లేక సమ్టైమ్స్ బావమర్ది. నెక్స్ట్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ నెప్యూ, అక్క లేదా అన్న లేదా తమ్ముడు, పిల్లలు. అక్క లేదా అన్న లేదా తమ్ముడి పిల్లల్ని మనం నిప్పు అని పిలవచ్చు. ఈ మగవాళ్ళని నిప్యూ అంటారు. నీస్, అక్క లేదా అన్న లేదా తమ్ముడు పిల్లలనే నీస్ అంటారు. ఈ నీస్ అనేవాళ్ళు ఆడవాళ్ళని పిలుస్తారు. నెక్స్ట్ ప్యాటర్నల్ గ్రాండ్ మదర్, ఇది నాన్న అమ్మగారిని మనం నానమ్మ అని పిలుస్తాం. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఇది మన జనరల్గా అందరం నాన్నని అబ్బా అని పిలుస్తూ ఉంటారు. ఫాదర్స్ ఫాదర్. నెక్స్ట్ మెటర్నల్ గ్రాండ్ మదర్, సింపుల్గా అమ్మమ్మ. నెక్స్ట్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే అమ్మ వాళ్ళ నాన్నని తాత అని పిలుస్తాం. ఇప్పుడు మెయిన్ మనం గుర్తించుకోవాల్సిన బ్లడ్ రిలేషన్ టాపిక్లోకి పోయే ముందర మనం ఇవన్నీ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫాదర్,
మదర్, సన్, డాటర్, సన్-ఇన్-లా, డాటర్-ఇన్-లా, అంకుల్, ఆంటీ, సిస్టర్-ఇన్-లా, బ్రదర్-ఇన్-లా, గ్రాండ్-మదర్, గ్రాండ్-ఫాదర్, nephew, niece, paternal grandmother, paternal grandfather, maternal grandmother, and finally maternal grandfather. ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రాబ్లమ్ని చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మనం రిలేషన్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. K ఈజ్ మదర్ ఆఫ్ P. P మదర్ ఆఫ్ P. Who is the sister of G? P is married to Z. H is the parent of G. I is the mother of Z. And Q is the only daughter of I. And N and G are the siblings. K has only one daughter. I is the wife of R. ఇలా క్వశ్చన్ని సున్నంగా చూసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషను నేను రాస్తాను, చూడండి ఎలా సాల్వ్ చేయాలో. మనం ఈ బ్లడ్ రిలేషన్స్లో మెయిన్ మనం ట్రీ టైప్ వేసుకోవాలి. అప్పుడే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మేల్స్కి అయితే ప్లస్ సింబల్ వాడతాము, ఫీమేల్స్కి అయితే మైనస్ సింబల్ వాడుతాము. ఫర్ మ్యారీడ్ కపుల్స్ యారో మార్క్ వాడాలి. Coming to solutions. K is the mother of P. K is the mother of P. అంటే P యొక్క మదరు K అని అర్థం. P యొక్క మదరు K అని అర్థం. P యొక్క మదర్ K. అంటే మదర్ కాబట్టి ఇట్లా పైన వేసుకోవాలి, పిల్లల్ని కింద వేసుకోవాలి. మదర్ కాబట్టి మనం ఏం వాడుతున్నాం, మైనస్ వాడుతున్నాం. P పక్కన కామా ఉంది. హూ అంటే అక్కడ P. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ G. అంటే P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ G మీన్స్ G యొక్క సిస్టరు P. అంటే జీకి సిస్టరు P అవ్వాలన్నమాట. ఇక్కడ రాసుకోవాలి, అర్థమైందా? నెక్స్ట్, P ఈజ్ మ్యారీడ్ టు Z. P ఈజ్ మ్యారీడ్ టు Z అంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. P అనే పర్సన్ జెడ్ని మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మ్యారేజ్కి సింబల్ వాడమన్నా కదా, జెడ్ని మ్యారేజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ భర్త ఉంటాడు, ప్లస్ వాడాలి. ప్లస్ నెక్స్ట్, H ఈజ్ ద పేరెంట్ ఆఫ్ G. H అనే పర్సన్ Gకి పేరెంట్ అని అర్థం. అంటే Gకి పేరెంట్ అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ కాబట్టి ఖచ్చితంగా Kకి రిలేషన్, Kకి హస్బెండ్ అయి ఉంటాడు. నెక్స్ట్, I ఈజ్ ద మదర్ ఆఫ్ Z. I ఈజ్ ద మదర్ ఆఫ్ Z అంటే జెడ్ యొక్క మదరు I. జెడ్ ఇక్కడ ఉంది, జెడ్కి మదర్ ఎవరు, I కాబట్టి మనకు మదర్ కాబట్టి మైనస్ సింబల్ యూస్ చేయాలి. నెక్స్ట్, అండ్ Q ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ I.
అంటే ఐకి ఓన్లీ డాటర్ క్యూ. ఐకి ఓన్లీ డాటర్ క్యూ. ఆల్రెడీ సన్ ఉన్నాడు, ఇంకా క్యూ అనే డాటర్ అంటున్నారు కాబట్టి ఓన్లీ డాటర్ క్యూ. నెక్స్ట్, ఎన్ అండ్ జి ఆర్ సిబ్లింగ్స్. అంటే సిబ్లింగ్స్ అంటే ఒకే తల్లి బిడ్డలు. అంటే జీ పక్కన ఎన్ రాసుకోవాలి, వీళ్ళు ఒకే తల్లి బిడ్డలు కాబట్టి. రిలేషన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. కే హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. కే హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ మీన్స్ ఆల్రెడీ ఒక డాటర్ ఉంది, అంటే రిమైనింగ్ వాళ్ళు ఖచ్చితంగా ప్లస్లో ఉంటారు. ఐ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్. ఐ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్ మీన్స్, ఐ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్ మీన్స్ ఆరు యొక్క వైఫ్ ఐ. ఆరు యొక్క వైఫ్ ఐ. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా. హౌ ఈజ్ జెడ్ రిలేటెడ్ టు ఎన్. ఎన్ అనే పర్సన్కి జెడ్ ఏమి అవుతారని అడిగారు. క్వశ్చన్స్ చూసుకుందాం. సన్ ఇచ్చారు, సిస్టర్ ఇన్లా ఇచ్చారు, బ్రదర్ ఇన్లా ఇచ్చారు, బ్రదర్ అన్నారు, నన్ ఆఫ్ దీస్ అన్నారు. మనకి ఎన్కి జెడ్ ఏమవుతారు ఇక్కడ చూసుకోండి. ఎన్కి జెడ్ ఏమవుతారు, ఎన్కి సిస్టర్ పి. ఎన్కి సిస్టర్ పి మ్యారీడ్ టు జెడ్ పర్సన్. అంటే జెడ్ పర్సన్ ఏమవుతారు, బ్రదర్ ఇన్లా అవుతారు, బ్రదర్ ఇన్లా. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఐ. ఆప్షన్స్ చూస్తే సిస్టర్ ఇచ్చారు, డాటర్ ఇచ్చారు, డాటర్ ఇన్లా ఇచ్చారు, మదర్ ఇచ్చారు, ఏదర్ సిస్టర్ ఆర్ డాటర్ అన్నారు. అంటే ఐకి పి ఏమవుతారు, ఇక్కడ ఐ ఉన్నారు, ఇక్కడ పి ఉన్నారు. ఐకి పి ఏమవుతారు, ఐకి సన్ ఎవరు, జెడ్డును పెళ్లి చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా డాటర్ ఇన్లా అవుతుంది ఐకి పి. సో డాటర్ ఇన్లా ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.